బ్యాక్. కూటమి ప్రభుత్వం రాక కోసం అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని కొత్తపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ప్రచారం చేసిన బండారు సత్యానందరావుకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, వైసీపీ ప్రభుత్వానికి స్వస్తి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సత్యానందరావు చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు, వైసీపీ ఓటమి తథ్యమని అంటున్న కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ దెబ్బ అదుర్స అంటే ఖచ్చితంగా గెలుపు కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుదేనే. ప్రస్తుతం కూటమి అభ్యర్థులు పార్టీలకు సంబంధించి బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రస్తుతం ఘంటాపథంగా చెప్తున్నారు. ఏదైతే ఇంకా ప్రచార పర్వం మరియు 3 రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో తాజాగా బండారు సత్యానందరావు ప్రస్తుతం అంకంపాలెం గ్రామంలో జోరుగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఆయన అడిగి గెలుపుపై ఆయన ధీమా ఏంటో ఎలా ఉందో కలుపుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు బ్రదర్స్ ఇద్దరు కలిశారు. ఖచ్చితంగా గెలుపు కూటమిదే అని ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మీ అధినేతలు చెప్తున్న తరుణంలో చర్ల జగ్గిరెడ్డిని మీ ప్రత్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ని ఎదుర్కొని ఈసారి విజయం ఏ విధంగా ఉండబోతుంది? మీ ప్రణాళిక ఏంటి? ప్రచారం ఎలా సాగుతుంది? ఎన్నిక లాంఛనమే. ప్రజలు సిద్ధమైపోయారు. కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో ఆనాడే రాష్ట్రంలో అధికారం కూటమిదే అని ప్రజలు నిర్ణయం చేశారు. అదే స్పందన ఈనాడు గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు. ఈ యొక్క రాక్షస పాలనకి చరమగీతం పాడాలని ఎదురు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎన్నికల తేదీన వారు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు పడ్డ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ ఉన్నారు. దానికోసం ప్రజలందరూ ఒక ఉద్యమ స్ఫూర్తిగా ఈనాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అంతమొందించాలనే ఆలోచనతో ఒక నిర్ణయంతో రేపు ఓటు వేయబోతూ ఉన్నారు. అది గ్రామాల్లో మేము చూస్తూ ఉన్నాం. అపూర్వమైన స్పందన ఉంది. ఏనాడు చూడనటువంటి ఆదరణ ఈనాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి లభిస్తూ ఉంది. భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. పెద్ద థంపింగ్ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతూ ఉంది ఎన్డీఏ కూటమి. ముఖ్యంగా ఓటుకి 5,000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధపడి ప్రస్తుతం తాయిలాలు ఈ నిన్నటి రోజు చీరల పంపిణీ కూడా బహిర్గతంగా ఈరోజు అటు ఎంపీ బొమ్మ, ఏదైతే రాపాక వరప్రసాదరావు పోటీ చేస్తున్న ఆయన బొమ్మ, ఈయన బొమ్మ వేసుకుంది బహిరంగంగా పంచుతా ఉన్నారు. అది బండారు బ్రదర్స్ ఓటమి నుంచి ఏ విధంగానైనా తాయిలాలో ప్రలోభాలో ఏది చేసినా ఓడిస్తామని ప్రస్తుతం ఆయన చేస్తున్నట్టు వ్యాఖ్యలు మీ పరిస్థితి చర్ల జగ్గిరెడ్డి వాళ్ళ ప్రయత్నాలు కూడా బహిర్గతం అయినాయి. ఈరోజు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బండారు సత్యనారాయణ ఆర్థికంగా లేదా అంగబలంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో దీన్ని ఎలా ఎదుర్కోతారు బండారు సత్యనారాయణ? ఓటమి భయంతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఏమార్చడానికి ప్రలోభాలకి ఎరవేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయో, ఎప్పుడైతే జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మా తమ్ముడు బండారు శ్రీనివాసరావు మేము కలిసి పయనం చేస్తూ ఉన్నామో వారిలో ఒక భయం పుట్టింది. ఈ నియోజకవర్గంలో ఈ కూటమిని ఎదుర్కోవడం మన వల్ల కాదన్న ఆలోచనతో ఇలాంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి 5 సంవత్సరాల కాలంలో దోచుకున్న అవినీతి డబ్బుతో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, కబ్జాలు, ఇలాంటి రకరకాల సంస్కృతులతో 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గాన్ని లూటీ చేయడం జరిగింది. ఆ రకంగా సంపాదించిన అవినీతి డబ్బుతోటి ప్రజల్ని ఓట్లు రూపంలో డబ్బులు వెదజల్లి రేపు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు విజ్ఞులు, ఎంతో ఆలోచనవరులు, చైతన్యవంతులు కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం. ఎవరేంటో తెలిసిన వారు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. కానీ మీరు చెప్పినట్టుగా 2 రోజుల క్రితం చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ అవినీతి దోచిన డబ్బుతోటి ఓటుకి ఎంతైనా ఇస్తాం, ప్రజల్ని ఓట్లు కొనుక్కుని ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ రాజకీయ వ్యాపారం చేసుకుంటామనే ఆలోచనతో వైసీపీ నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు భ్రమ, కళ. డబ్బుతోటి రాజకీయాలు చేయనంటే ఈనాడు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా పెద్ద పెద్ద టాటాలో, బిర్లాలో, లేదా ఇప్పుడు అంబానీ, ఆదానీలో పరిపాలించేవాడు. అది వాళ్ళ వల్ల కాదు. ప్రజలు రేపు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా విజయం కూటమిది. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం, ఇక్కడ బండారు సత్యానందరావు గెలుపుని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావుని ఎందుకు ఎన్నుకోవాలంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు? మీది ఎన్నో నెంబర్ బెల్. బండారు సత్యానందరావుని ఎందుకు ఎన్నుకోవాలంటే, బండారు సత్యానందరావు ఎటువంటి వాడు, ఏ విధంగా గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో, ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాడో, కులమత వైషమ్యాలు లేకుండా ఏ విధంగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాడో, నీతి నిజాయితీలతో సమర్థవంతంగా అధికారులు పనిచేసేలాగా నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశాడో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అవన్నీ కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను 3 సార్లు శాసనసభ్యుడిగా చేసిన అభివృద్ధితో పోల్చి చూస్తే, ప్రస్తుత శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు 3 సార్లు, వాళ్ళ తండ్రి గారు 2 సార్లు, 5 సార్లు చేసిన అభివృద్ధి ఏమిటో ఎక్కడో నియోజకవర్గం అంతా వేదిక చూడక్కర్లేదు. ఒక గోపాలపురం గ్రామంలోకి వెళ్ళి చూసిన 5 దఫాల తండ్రి కొడుకు చేసిన అభివృద్ధితో పోల్చి చూసుకుంటే, బండారు సత్యానందరావు చేసిన అభివృద్ధితో సగం అభివృద్ధి కూడా సరిపోని పరిస్థితి వాళ్ళ సొంత గ్రామంలోనే అక్కడ ప్రజలే చెప్తారు. గోపాలపురం లాంటి గ్రామాలకే పరిస్థితి అన్ని గ్రామాల్లో ఉన్నాయి. నా గ్రామమే కాదు, రావులపాలెం వాళ్ళకి అనువైన గ్రామం, మెజార్టీ వచ్చే గ్రామం. రావులపాలెంలో బండారు సత్యానందరావు చేసిన అభివృద్ధి ఏంటో, రావులపాలెం కూడా అక్కడ ఓబలంకాల సొంత గ్రామం, భారీ మెజార్టీలు వచ్చే గ్రామం. ఓబలంకలో కూడా బండారు సత్యానందరావు చేసిన అభివృద్ధి ఏమిటో, లేదా చెర్ల జగ్గిరెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏమిటో అక్కడ వెళ్ళి మీడియా మిత్రులుగా మీరు వెళ్ళినా అడిగిన ప్రజలు చెప్తారు. గతంలో ఆనాడు నిధులు తక్కువగా ఉన్న సమయంలో చేసిన నేను అభివృద్ధి పోల్చి చూసుకుంటే, ఈనాడు నిధులు పుష్కలంగా ఉన్న రోజుల్లో కూడా వీళ్ళు ఏం అభివృద్ధి సాధించారో చెప్తారు. గత 5 ఏళ్ల కాలంలో అవినీతి ఏ విధంగా ఉందో, లేదా అభివృద్ధి ఏ విధంగా ఉందో, ఎవరి ఆస్తులు పెరిగాయో ఇవన్నీ కూడా ప్రజలే చెప్తారు. మరి ఆ నియోజకవర్గ ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరికి ఏవి తెలియదు అనుకుంటే అది తప్పు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు బండారు సత్యానందరావుని కోరుకుంటూ ఉన్నారు. ఈ వాస్తవాలు తెలుసుకున్నారు. పూర్వం ఏదో కల్లిబొల్లి కబుర్లు మాయ మాటలు చెప్తే నమ్మారు. ఇప్పుడు నిజాలు నిలకడగా తెలుస్తుందన్న విషయంలో ఎవరేంటనేది గ్రహించారు. దాంతో ఇవాళ నాకు ఆదరణ పెరిగింది, ప్రజలు అభిమానం చూపుతున్నారు. అది రేపు ఓట్ల రూపంలో నా గెలుపుని నిర్ణయించబోతూ ఉంది. ఇది ఏదైతే ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి గతంలో తాను చేసినటువంటి అభివృద్ధి అయితేనో, రాబోయే రోజుల్లో తాను ఎటువంటి అభివృద్ధి చేస్తానో నియోజకవర్గంలో తన సంక్షేమం ఒకసారి రుచి చేసిన తర్వాత, ఒక్కసారి ఛాన్స్ అంటూ వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏమీ లేదు నియోజకవర్గ వ్యాప్తంగా. ప్రస్తుతం మరొకసారి కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలను నడిపిస్తానని ప్రజలను నమ్మి గెలిపించేందుకైతే సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రైమ్ 9 న్యూస్ కొత్తపేట నియోజకవర్గం.